సుమారుగా 300 పైచిలుకు సినిమాలు. 360 ఆల్మోస్ట్. 360 ఫిలిమ్స్. ఆల్మోస్ట్ పెద్ద హీరోలు సంబంధించిన కాంబినేషన్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ జనరేషనోళ్ళు, ఆ తర్వాత జనరేషన్. ఒక 3 జనరేషన్‌లు చూసారు కదండీ మీరు. అవునండి. మీరు ఇలా చెప్తుంటే ముసలోడిని అయిపోయానేమో అని కాదు ఫీలింగ్ యంగ్ వస్తది నాకు. ఇట్స్ ఓకే అండి. ఐయామ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ఏజ్. నాకిప్పుడు 59. ఆగస్ట్ 26కి 60 వస్తుంది. సో నాకేం పెద్ద ఏమి మనం 60 ఏళ్ళు అయిపోయామననే ఫీలింగ్ ఏమి నాకెక్కడా లేదు. ఐ ఆల్వేస్ వేర్ మై ఏజ్ విత్ ప్రైడ్. చిన్నప్పుడు వచ్చి నన్ను అందరూ చిన్నపిల్లాడు అంటున్నాడు అని చెప్పి రోజుకు 2 సార్లు షేవింగ్ చేసుకునేవాడిని. మీసాలు గడ్డాలు గట్టిగొచ్చేయాలి. మనం కూడా కొంచెం పెద్దోళ్ళలా కనిపించాలని. బట్ వయసు అవను అందరూ వచ్చి ఇంకొంచెం యంగ్‌గా కనిపించాలి, ఇంకొంచెం యంగ్‌గా కనిపించాలి అని అంటుంటే నాకు ఎందుకు అని బికాస్ వి నీడ్ టు వేర్ అవర్ రింకిల్స్ విత్ ప్రైడ్. వి నీడ్ టు వేర్ అవర్ స్కార్స్ విత్ ప్రైడ్. ఎందుకంటే ఇవన్నీ వయసుతో, ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చే ఘాట్లు ఇవి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. నిజంగా చెప్పాలంటే. ఎందుకో చెప్తాను సార్. టైం ఒకటి. ఇప్పటికీ నేను చూస్తున్నాను. ఇప్పుడున్న ఒక సినిమా సక్సెస్ అయితే అసలు వాళ్ళకి పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇంకెక్కడో ఉంటారు. తారాస్థాయిలో. ఎవరు మీరంతా? అదే. అనేది ఆ రేంజ్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు 360 సినిమాలు మీరు చేశారు. ఇట్లాగే కొంతమంది ఉన్నారు సీనియర్స్. వెరీ సిన్సియర్, డెడికేటెడ్ పర్సన్స్ అండి వాళ్ళకి సంబంధించి. అంటే ఆ పంక్చువాలిటీ అప్పుడు నేర్చుకున్నదే. ఆ తరంలో మీకు వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ గురువులు ఉంటారు అవునండి. కదా! అవును. తప్పు. అవే మీకు అలవాటయ్యాయి. కాబట్టి మాకు దీనన్నిటికీ ఒక ఒక న్యూక్లియస్ అంటే బీజం ఏమిటంటే అండి మర్యాద. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ టైమ్. రెస్పెక్ట్ టైమ్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు నేను మీతో ఈ పలానా టైంకి వచ్చానని చెప్తే, నేను లేట్‌గా వచ్చానంటే అది మీకు అవమర్యాద ఇచ్చినట్టుంటది. నేను సమయానికి అవమర్యాద ఇచ్చినట్టుంటది. యువర్ టైమ్ ఈజ్ నాట్ వేస్ట్ కదా! కరెక్ట్. నా టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ టైమ్ అని అనుకోవడం అది అహం. సో ఆ మర్యాద, ఆ భక్తి, భయము, భక్తి, మర్యాద అంటారు చూడండి. ఈ 3 నేర్పించారు. ఈ రోజు ఒక సెట్‌కి ఎంటర్ అయ్యే ముందు నేను గాని, నా సమకాలీకులు గానివ్వండి, దండం పెట్టిన తర్వాత సెట్‌లోకి ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఇది మన వృత్తి. కరెక్ట్. దైవంతో సమానం. ప్లస్ మనం నేర్చుకున్న విద్య వృత్తిలోనే చూపించగలం. సో లేకపోతే జీవితంలో పర్పస్ లేదండి. మనం నేర్చుకునేది చూపించకపోతే పర్పస్ లేదు. వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్? సో ఆ భయం అనేది, భక్తి అనేది ఉండాలి. భయం, భక్తి ఉండాలంటే మర్యాద ఉండాలి. సో యు రెస్పెక్ట్ యువర్ సరౌండింగ్స్, రెస్పెక్ట్ పీపుల్ అరౌండ్ యూ, రెస్పెక్ట్ పీపుల్ హూ ఆర్ ఓల్డర్ దెన్ యూ అండ్ రెస్పెక్ట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ పీపుల్ యంగర్ దెన్ యూ. రైట్. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటామండి. సో మొన్న ఒక రోజు ఒక యంగ్ ఆర్టిస్ట్ ఏదో కొటేషన్ అన్న వెంటనే ఇంకోసారి చెప్పు అని మళ్ళీ ఎక్కడ విన్నావు ఇది, ఎక్కడుంది, అది దాని అంచులకు వెళ్ళి నేను తర్వాత అర్థం చేసుకున్నా. అంటే యంగ్స్టర్ ఒక 30 ఏళ్ళు కూడా కాలేదు, అయినా హీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ కొటేషన్ అండ్ ఏబుల్ టు రిసైట్ ఇట్ అన్నప్పుడు నాకు ముచ్చటేసింది. ఐ ఫెల్ట్ నాకు ఆ ఏజ్లో ఆ ఇంటెలిజెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అప్రిసియేషన్కి మనకి ఏజ్ అక్కర్లేదండి. నువ్వు చిన్నపిల్లవాడు కదా నీకేం తెలుసు అని అంటే అంతటి మూర్ఖం వేరేం లేదండి ప్రపంచం. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలీదు. వయసుకి తగినట్టు మర్యాద ఇవ్వడం అనేది రాంగ్ అండి. ఎందుకంటే దొంగదోళ్ళు ఉన్నారండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మంది. వాళ్ళకి మనకు మర్యాద ఇవ్వాలనిపించదు, కానీ వేరే దారి లేదు. మనం కలిసాం కాబట్టి మర్యాద ఇవ్వాల్సిన తప్పు, మనసులో మర్యాద ఇవ్వాలని ఉండదు. రెస్పెక్ట్ ఇస్ ఎర్న్డ్ అండి. యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. నువ్వు చేసే మంచి పనుల వల్ల నేను నీకు మర్యాద ఇవ్వాలి, కానీ నాకు ఏడు మర్యాద ఇవ్వడం లేదు, నేను నా కాళ్ళ మీద పడడం లేదు అని అనడం ఐ హేట్ ఇట్. నేను మనస్ఫూర్తిగా కాళ్ళ మీద పడింది నాయుడు గారు కానీ, దాసరి గారు కానీ, మనస్ఫూర్తిగా నేను వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను. ఎందుకంటే నేర్చుకోవడానికి ఎంతో ఉంది వాళ్ళ దగ్గర. నాగేశ్వరరావు గారికి అసలు ఇష్టం లేదు అటువంటి పనులు. సో అది చూశాను. సో ఆ గొప్పతనము చూశాను నేను. సో ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ అండ్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఇస్ నా కాళ్ళ మీద పడే అంత స్థాయికి నేను ఎదగలేదనే ఫీలింగ్ నాకు నిర్ధారణ అయిపోయింది. నేను ఎదగలేదు, అంత నేను నేర్చుకోలేదు, అంత నేను అర్హుడు కాదనే లెవెల్. అందుకే నేను ఐమ్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ఎనీబడి ఫాలోయింగ్ ఆన్ మై ఫీట్. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్. సో ఆ మర్యాద అనేది బీజం అండి. మీ వృత్తికి మర్యాద ఇవ్వాలి, మీ సరౌండింగ్స్ మర్యాద ఇవ్వాలి, మీ పక్కోడికి మర్యాద ఇవ్వాలి, మీ ఎదుటోడికి మర్యాద ఇవ్వాలి, మీరు చేసే పనికి మర్యాద ఇవ్వాలి. ఇవన్నీ మర్యాద ఇస్తే మీరు అదుపులో ఉంటారు, లేకపోతే అదుపు దాటిపోతారు. అదుపు దాటిపోయినప్పుడు ఏమవుద్దంటే మీకు టైం బాగున్నంత వరకు మిమ్మల్ని భరిస్తారు,
టైం బాగాలేనప్పుడు వెంటనే వదిలి పరేస్తారు కరెక్ట్. మిమ్మల్ని. సో మీరు ఎప్పుడు అదుపులో ఉండడం బెటర్. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది అయ్యయ్యో వాడికి మార్కెట్ తగ్గిపోయింది అనడం చాలా బెటర్ అండి. అబ్బా నా కొడుకు ఇన్నాళ్ళకి పోయిందండి మార్కెట్ అని అనడం కంటే. సో ఇట్ ఇస్ ఆల్వేస్ ఎందుకంటే మార్కెట్ వస్తుంది పోతుంది, కానీ మర్యాద అనేది తగ్గకూడదండి. మీ మీద జనం పెట్టుకునే రెస్పెక్ట్ తగ్గకూడదు, మీ మీద జనం పెట్టుకునే అభిమానం తగ్గకూడదు. సినిమాలు ఆడితే ఆడకుండా పోతాయి, ఇట్స్ నార్మల్. మనం యాక్ట్ చేసే ప్రతి సినిమా ఆడాలని ఏం రూల్ లేదు. అవునవును. 82లో కదా సార్ మీది మేజర్, అంటే సినిమా రిలీజ్ అయింది అయితే రిలీజ్ అయింది 81 అండి. 81లో నేను హీరోగా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ కాలేదు, కానీ జగమొండి అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో 3వ హీరో నేను. సోహన్ బాబు గారు ఫస్ట్ హీరో, రాజ్ కుమార్ 2వ హీరో, నేను 3వ హీరో. ఇది కాకుండా రామదండ అని మురళీమోహన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో నేను చిన్న వేషం వేశాను. సో ఈ 2 సినిమాలు 81లో రిలీజ్ అయ్యాయి. 82లో నాకు పన్నీర్ పుష్పంగల్ అనే సినిమా రిలీజ్ అయింది హీరోగా. దాని తర్వాత కొంచెం ఓకే ఇతను హీరో అతను వచ్చాడు సినిమా ఇండస్ట్రీలో అని ఒక ఫ్లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ 90s వరకు మీరు కంటిన్యూగా ఒకరే దుమ్ము దులిపారు. ఏది తమిళ ఇండస్ట్రీకి సంబంధించి కొడతానే ఉన్నారు సినిమాలు. అడపదడప అప్పుడప్పుడు తెలుగు చేస్తున్నారు తప్ప మొత్తం అయ్యే. 92 నుంచి స్టార్ట్ అయిందండి. 92 నుంచి ఆ పుట్టింటి పట్టుచీర, మామాశ్రీ, చిన్న కోడలు, కరెక్ట్. ఈ 3 సినిమాలు 2 నెలలు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. 3 దేవుడి దేవల బాగా ఆడి అంతా నేను ఎక్కువ తెలుగు మీద ఇంకా మళ్ళీ తమిళ చూడలేదు. మళ్ళీ తమిళ చూడలేదు. ఎందుకు తిరిగి చూడలేదంటే తమిళ్లో నాకు వచ్చే క్యారెక్టర్లు అన్ని లవ్ స్టోరీలో ఎంటర్ అయ్యాను. స్కూల్ లవ్ స్టోరీలో, ఆ తర్వాత స్కూల్ నుంచి కాలేజీ లవ్ స్టోరీలు, కాలేజీ నుంచి మళ్ళీ కొత్తగా ఉద్యోగం వెతుకుతూ లవ్ స్టోరీలు. సో లవ్ స్టోరీ అనేది ఒక స్టడీ తయారైంది. అయ్యో మనం లవ్ స్టోరీల్లో ఇరుక్కుంటాం, మనకి పర్ఫార్మెన్స్కి. తర్వాత నేను బ్లాక్ బెల్ట్ కరాతే చేశాను. సో ఇవన్నీ మనం చూపించుకోవడానికి డాన్స్ అసిస్టెంట్గా పనిచేశాను. సో ఒక లవ్ స్టోరీ అంటే జనరల్గా నిలబడి పాడ్డాలు, అతను నువ్వు లేకుండా బతకలేనండాలి తప్ప దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ లేదు. దీనికి మనకి ఆస్కారం లేకపోతుందని చెప్పి నేను డిసైడ్ చేసింది ఏంటంటే లవ్ స్టోరీలు తగ్గిస్తాను, ఎక్కువ ఫ్యామిలీ స్టోరీలు కానీ ఏదైనా చిన్న వైలెన్స్ సినిమాలు అయినా, వైలెన్స్ ఉన్న సినిమాలు కానీ, యాక్షన్ సినిమాలు కానీ చేద్దామని ఒక ఐడియాకి వచ్చినప్పుడు ఏమైందంటే డైరెక్టర్ దగ్గర నుంచి అంత రెస్పాన్స్ బాగాలేనప్పుడు ఏమైందంటే సడన్గా ఒక 6 నెలలు నాకు పని లేని పరిస్థితి తయారైంది. అప్పుడు నేను తెలుగులో ట్రై చేయడం స్టార్ట్ చేశాను. మేనేజర్లతో మాట్లాడాలి, నాయుడు గారిని ఒకసారి కలవడాలు, ఇట్లాంటివి జరిగాయి. నాయుడు గారు జ్ఞాపకం పెట్టుకొని పుట్టింటి పట్టుచీరకు పిలిచారు. పిలిచి ఆయన ఎంత ప్లెయిన్ మనిషి అంటే, ఇది హీరోయిన్ సినిమా అయ్యా, నువ్వు కనపడితే నీ అదృష్టం అన్నాడు. సరే సార్ ఏం చేస్తాం, లవ్ స్టోరీలు కంటే చాలా బెటర్ సార్ అని చెప్పి నాకున్న ప్రాబ్లం చెప్పుకున్నాను. అన్నాడు సరే నీకు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు ఇస్తాను బా అన్నాడు. మహానుభావుడు అండి. ఆ తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. పుట్టింటి పట్టుచీర తర్వాత ఆయన నాకు ఇచ్చిన సూరిగాడు క్యారెక్టర్ సూపర్. ఆ తర్వాత ప్రేమ విజేత క్యారెక్టర్, ఆ తర్వాత పరువు ప్రతిష్ట క్యారెక్టర్, తర్వాత అక్కా చెల్లెళ్ళు ఒక మెంటలీ అన్స్టేబుల్ పర్సన్, ఆ తర్వాత తోడికోడళ్ళు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అమేజింగ్ రోల్స్ ఈస్ గివెన్ అండి. ఆయన ఆర్టిస్ట్గా నేను పడ్డ తపనంతా తీర్చుకోవడానికి నాకు సురేష్ ప్రొడక్షన్స్ నాకు పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్ కానీ, ఒక బేస్మెంట్ కానీ, బిల్డింగ్ బేస్మెంట్ అట్లా బేస్మెంట్ ఇచ్చాను. దాని నుంచి నాకు కోడి రామకృష్ణ గారు విలన్ నేర్పించడం కానీ, కామెడీ నేర్పించడం కానీ, నా గురువు నిజంగా కోడి రామకృష్ణ గారు. దాసరి గారు నువ్వు ఇట్లా చేయి కాక కొంచెం తగ్గించు, ఇట్లా చేయి కొంచెం అనేవాడు. సో ఇట్లా నాకు నటనకి ఆయన ఇది చేశాడు తప్ప యాక్ట్ చేసి చూపించేది కోడి రామకృష్ణ గారు. అన్ని సింపుల్గా చేస్తాడండి ఆయన. కామెడీ కానీ, విలని కానీ, ఆ సింపుల్నెస్ అనేది నాకు బాగా నచ్చి నేను ఆ మీటర్ పట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఆ మీటరే నేను వచ్చి దొంగాట్లో చేశాను, ఆ మీటరే ఇద్దరు మిత్రుల్లో చేశాను. ఆ తర్వాత కామెడీ అనేది అల్లరిపిల్ల కానివ్వండి, ఆ తర్వాత పట్టుకొని చూద్దాం కానీ, అల్లరిపిల్ల నుంచి స్టార్ట్ అయింది నా స్టైల్ ఆఫ్ కామెడీ. సో నా స్టైల్ ఆఫ్ కామెడీ అంటే ఏమిటంటే ఎక్కువ మరీ అవన్నీ అనడం కాకుండా కొంచెం వీలైనంత వరకు ఐ ట్రై అండ్ ప్లే ఇట్ మోర్ లైక్ ఈజీ గోయింగ్ కామెడీ, తప్ప కామెడీ కోసం చేస్తున్నట్టు కామెడీ కాకుండా. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏమిటంటే నేను ఫస్ట్ ఆడియన్స్ నవ్వాలండి మనం నవ్వే ముందు. డైలాగ్ మనం చెప్పి నవ్వేయడం కాదు, డైలాగ్ మనం చెప్పి అమాయకంగా చూస్తే ఆడియన్స్ నవ్వుతుండాలి. కరెక్ట్. సో దట్ ఈస్ మై దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కామెడీ దట్ ఐ లవ్. సో వీళ్ళు నాకు అందువల్ల నేను తమిళ నుంచి తెలుగుకి వచ్చిన తర్వాత తిరిగి కూడా చూడలేదు అని అనడం కంటే
నేను తిరిగి చూసినప్పుడంతా నేను విలన్ రోల్స్ చేశాను తమిళ్లో. ఒక తమిళ సినిమా, 4 హీరోలు, మురళి, ఆనంద్ బాబు వీళ్ళందరూ హీరోలు. దాంట్లో వీళ్ళు నలుగురు ఒక అమ్మాయితో కలిపి ఒక మ్యూజిక్ గ్రూప్ ఫామ్ చేస్తే, ఆ అమ్మాయి సితారను పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి ఒకడు వస్తాడు. అది ఆ క్యారెక్టర్ నేను. చూసి నలుగురితో క్లోజ్గా ఉన్నావు ఏంటి అని అమ్మాయిని తీసుకెళ్ళి హెల్త్ అంతా చెక్ చేయాలని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి వర్జినిటీ టెస్ట్ అంతా చేపిస్తాడు. అమ్మాయికి విషయం తెలిసి పెద్ద ఆర్గ్యుమెంట్, అది పెద్ద సీన్. దాంట్లో వాడు అంటాడు, 50 పైసలు రీఫిల్లే నేను 4 సార్లు గోకి చూసి నేను కొంటాను, నేను అట్లాంటి జీవితాంతం నీతో నేను లైఫ్ స్పెండ్ చేయబోతుంటే నేను మొత్తం తెలుసుకోవాలి కదా నీ గురించి అంటాడు. నేను ఎక్స్పెక్టే చేయలేదండి, ఆడియన్స్ క్లాప్స్ కొట్టారండి. ఎందుకంటే ఎక్కడో ఏదో చెప్పిన దాంట్లో లాజిక్ ఉందండి. వాడు ఎదవే, ఎందుకంటే ఇట్లా పని చేసి ఉండకూడదు, బట్ దేర్ ఈస్ సమ్ లాజిక్ టు ఇట్, బికాస్ హీ వాంట్స్ టు అండర్స్టాండ్ హూ ఈస్ గోయింగ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ విత్. ఆ మురళి సినిమా అయిపోయిన తర్వాత, ప్రివ్యూ షో అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మేము అనుకున్నాం నువ్వు ఏదో చిన్న క్యారెక్టర్, ఏదో అమెరికా నుంచి వచ్చాడు, మళ్ళీ లాస్ట్ అమ్మాయికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి కూడా పొరా పూసుకేని అంటది, అయిపోయింది అనుకున్నాం, కానీ రే నా కొడక ఒక్క డైలాగ్తో క్లాప్లు పెట్టేశాడు అన్నాడు. మురళి ఈజ్ నో మోర్, సత్యస్వర్గాన్ ఉన్నాడు, వండర్ఫుల్ పర్సన్, గుడ్ ఫ్రెండ్. బట్ తను చెప్పింది ఆ తర్వాత చాలా చాలా వరకు ఒక 2-3 ఇయర్స్ దాకా నేను ఎప్పుడు తమిళనాడు వెళ్ళినా కూడా వాళ్ళు సార్ రీఫిల్ సార్ అనేవాళ్ళు. సో అట్లా మనకు తెలియకుండా కొన్ని విషయాలు వర్కౌట్ అవుతున్నాయి. సో నేను చెప్పొచ్చింది ఏంటంటే, నేను మళ్ళీ తమిళకి వెళ్ళిందంట ఆల్వేస్ టు డూ నెగటివ్ క్యారెక్టర్స్. మళ్ళీ నేను అక్కడ రొమాన్స్ తిరిగి చూడలేదు. ఐ డి నాట్, ఎందుకంటే ఎక్కడో నన్ను చూసినప్పుడు అంత పన్నీర్ పుష్పంగళ సురేష్ చిన్న కొడంది అழగారప అని ఇది కొంచెం మనం తొక్కిపట్టాలని చెప్పి నేను మాక్సిమం ట్రయల్ చేశాను. సో అది తెలుగులో వీలైనంత వరకు నాకు కొంతవరకు ప్రార్థన అనే సినిమా ద్వారా, ఆ పరువు ప్రతిష్ట వాజ్ ద బేస్మెంట్, దాని తర్వాత ప్రార్థన, ఆ తర్వాత భవానీ అనే సినిమాలు, ఇవన్నీ చేసి కొంచెం వీలైనంత వరకు నేను ఐ చేంజ్డ్ మై ఇమేజ్. మీరు చూసారా ప్రార్థన అనే దాంట్లో ఆయన ఆల్మోస్ట్ కెరీర్ ఆగిపోయింది, బట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎవరిది? ఫస్ట్ది భాస్కర్ గారిది, విజయ్ భాస్కర్. అవునండి, అప్పుడు ఆయన అప్రెంటిస్, ఆయన పెద్ద డైరెక్టరే. అవును, కానీ తర్వాత లేరండి మీరు ఆ జర్నీలో విజయ్ భాస్కర్ గారిది, ఎందుకంటే ఫస్ట్ మీ కాంబినేషన్, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాల్సిందండి. ఆయన రైటర్ గా, నేను డైరెక్టర్ గా ఒక సినిమా చేయాలి. ఇది దీని తర్వాత అంటే భవానీ ముందు, భవానీ మీ ప్రొడక్షన్. అవును, నా ప్రొడక్షన్. సో ఎక్కడో ఏమైందంటే నాకు ప్రొడ్యూసర్తో ప్రాబ్లం వచ్చింది. అంటే తను ఎక్కడో ఎలక్షన్లో ఎక్కడో డబ్బులు పెట్టేసి, నాకు మీ డబ్బులు ఏమైనా తీసుకొచ్చి పెట్టండి, మీరు ఎవరి దగ్గర డబ్బులు కొంచెం లోన్ తీసుకొచ్చి పెట్టండి, ఏమైనా నాకు భయం వేసింది. ఎందుకంటే ఎయిదర్ యూ ప్రొడ్యూస్ ఆర్ యూ డైరెక్ట్, రెండు చేయడం అనేది మా నాన్న దగ్గర చూశాను, నేను చేతులు కాల్చుకోవడం చూశాను. సో ఐ డి నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. సో అందుకే నేను ఐ ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఎయిదర్ ఆన్ ప్రొడక్షన్ ఆర్ క్వాలిటీ, డైరెక్టర్ సరిగ్గా చేస్తున్నాడు లేదా మానిటర్ దగ్గర కూర్చోవడం, సరిగ్గా క్వాలిటీ వస్తున్నారు. ఇది భవానీలు చేయగలిగాను, ప్రార్థనలు చేయగలిగాను. ఐ డి నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. సో మా జర్నీ అక్కడ బ్రేక్ అయింది. లేకపోతే 100% మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, వీ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్. ఎందుకు ఆ తర్వాత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే నేను ఒకసారి విజయ్ భాస్కర్ గారిని అడిగాను, నేను ఏం సార్ మళ్ళీ పిలవలేదు ఏమిటంటే, సార్ మీరు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు, నాకు మనసు రాలేదు సార్ మిమ్మల్ని హీరోగా చూసుకొని మిమ్మల్ని క్యారెక్టర్ రోల్స్ పిలవడం సార్. నేను చెప్పాను, నా మంచితనమో లేకపోతే నా ఇమేజో నాకు విలన్ అయిపోయింది ఇప్పుడు అని ఫీల్ అయింది. ఐ హోప్ విజయ్ భాస్కర్ కొడుకు ఇప్పుడు హీరో అయ్యాడని నేను విన్నాను. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. దేవుడి దేవాల తను సక్సెస్ఫుల్ హీరో కావాలి ఇండస్ట్రీలో. సో ఐ వెల్కమ్ హిమ్ టు ద ఫ్యామిలీ. కానీ మీరు ఓకే, నాన్నగారిది ఒకటి ఉంది జర్నీ, అది చూసి చేయకూడదు అనుకున్నారు, కానీ మరి మన భవానీకి వచ్చేసరికి అదే జరిగిందిగా. అంటే మా ఫాదరు ఏమనంటే, రే సినిమాలు జాగ్రత్త, హీరో అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది, మొత్తం వెయిట్ అంతా భారం అంతా నీ మీద పడుతుంది అన్నాడు. ఏముంది నాన్న, సక్సెస్ అయితే అన్నీ ఓకే అయిపోతాయి అని అనుకున్నాను. తర్వాత ఆయన చెప్పింది నిజం అనిపించింది. ఓకే, ఆ తర్వాత రే సినిమాలు, ఆ తర్వాత నీకు నచ్చిన సినిమాలు నీకు రాకపోతే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, అది ఇదేని అనిపిస్తుంది, జాగ్రత్త అన్నాడు. అట్లాంటి పనులు నేను చేయను అన్నాడు, చేశాను. ఆ తర్వాత రే డైరెక్షన్ మీద నీకు మైండ్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉన్నాను, అదే జరిగింది. సో అందుకే నేను ప్రతిసారి నో అన్నప్పుడంతా అదే చేస్తాను. అక్కడ నుంచి కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ చేశాను. మన నాలికి మనకు శత్రువు అవ్వకూడదు, వీలైనంత వరకు